హాయ్ అండి. ఇది ఈరోజు మినీ వ్లాగ్. మొన్న అన్నవరం వెళ్ళానని చెప్పాను కదా, ఆల్రెడీ పార్ట్ 1 వీడియో పెట్టాను. ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే కింద లింక్ పెడతాను. ఇది పార్ట్ 2 వీడియో. స్వామివారికి వ్రతం అంతా అయిపోయిన తర్వాత దర్శనం చేసుకుని కొండ కిందకైతే వచ్చేసాము. ఇంకా ఫుడ్ ఏమీ తీసుకోలేదని చెప్పి ముందు అక్కడ స్వామివారి ప్రసాదం ఉంటుంది కదా, తిందాం అనుకున్నాము. కానీ పెద్దగా లైన్ ఉందని చెప్పి కింద టిఫిన్ తినేయొచ్చని చెప్పి కిందకైతే వచ్చేసాము. ఫస్ట్ వచ్చేసి మీల్స్ చెప్దాం అనుకున్నాము. ముందుగా అయితే ఒక 2 వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చెప్పాము. ఈ ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం చాలా టేస్టీగా అనిపించింది. ఇంక మొత్తం అందరికీ కూడా ఆ ఫ్రైడ్ రైసే చెప్పేసుకున్నాము. ఈ ఫ్రైడ్ రైస్ కాస్ట్ వచ్చేసి 130 రూపీస్. ఈ ఫ్రైడ్ రైస్కి కాంబినేషన్గా పెరుగు ఇంకా గుత్తి వంకాయ కర్రీ అయితే ఇచ్చారు. గుత్తి వంకాయ కర్రీ అయితే చాలా బాగుంది. మా అందరికీ కూడా 2 మెంబర్స్కి అలా ఒక ఫుల్ అయితే సరిపోయింది. ఎక్కువ రైసే ఇచ్చారు. ఇంకా ఫుడ్ అంతా తినేసిన తర్వాత ముందు బస్ స్టాప్కి అయితే వెళ్ళాము, బస్ ఎక్కుతామని చెప్పి. మళ్ళీ బస్ ఎందుకు లాంగ్ అయిపోతుంది, టైం ఎక్కువగా తీసుకుంటుందని చెప్పి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ టికెట్ అది తీసుకొని అక్కడైతే స్టెప్స్ మీద అయితే కూర్చున్నాము. ఈ దర్శనం అది చేసుకొని ఇంకా ఫుడ్ అది తిన్నప్పటికీ మాకు మొత్తం అందరికీ కూడా కడుపు అంతా ఫుల్ అయిపోయింది. ఇంకా ఎక్కడ పడితే అక్కడే కూర్చుండిపోయాము ట్రైన్ వచ్చిన దాకా. ట్రైన్ వచ్చిన తర్వాత 2కి అయితే ట్రైన్ వచ్చింది. ఇంటికి వచ్చేసరికి అయితే 5:30 అలా అయితే అయిపోయింది. ఇది ఈరోజు మినీ వ్లాగ్. బాయ్ బాయ్.